దాన్ జీరో ఫోర్స్ అవ్వచ్చు. ఎప్పుడైతే రిజల్టెంట్ ఫోర్స్ అనేది జీరో కాకుండా ఎప్పుడైతే మనకి రిజల్టెంట్ ఫోర్స్ అనేది జీరో కాకుండా సమ్ అదర్ దాన్ జీరో ఫోర్ రిజల్టెంట్ ఫోర్స్ సమ్ సిగ్మా ఎఫ్ ఉంటే, సో అప్పుడు ఆ సిగ్మా ఎఫ్ డైరెక్షన్లోనే మనకి పార్టికల్ అనేది మూవ్ అవుతుందని న్యూటన్స్ సెకండ్ లా ఫర్ మల్టిపుల్ ఫోర్సెస్. సో నెక్స్ట్ వన్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ గురించి చెప్పాను. అంటే న్యూటోనియన్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే మనం యాక్సలరేషన్, ఒక పార్టికల్ యొక్క యాక్సలరేషన్ గురించి మనం మాట్లాడుతున్నాము అంటే, సో ఖచ్చితంగా సమ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ని మనం తీసుకోవాలి. సో ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకోవాలి. సో మనం యాక్చువల్గా కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో చెప్పాం, అబ్సల్యూట్ వాల్యూస్ కావాలి అంటే ఏదన్నా ఒక ఫిక్స్డ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ పాయింట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు జీరో వెలాసిటీ ఆర్ విత్ రెస్పెక్ట్ టు జీరో యాక్సలరేషన్ పాయింట్ చెప్పినప్పుడే మనం అబ్సల్యూట్ వాల్యూ అనేది కనుక్కోగలం. సో యాక్చువల్గా ఒక ఎర్త్ మీద ఉన్న ఏదన్నా ఒక పార్టికల్ తీసుకున్నారనుకోండి, సో ఇప్పుడు ఒకవేళ ఎర్త్ను ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ కింద చేసుకున్నారనుకో, యాక్చువల్లీ ఎర్త్ అనేది మూవ్ అయిపోతుంది. సో ఎర్త్ అనేది యాక్సలరేట్ అవుతుంది. సో అలా యాక్సలరేట్ అవుతున్న ఎర్త్ తోటి మనం పార్టికల్ యొక్క యాక్సలరేషన్ కనుక్కోలేం. ఎందుకంటే సో మనం పార్టికల్ యొక్క యాక్సలరేషన్ కనుక్కోవాలి అంటే మనకి ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, యాక్సలరేషన్ జీరో అండ్ అబ్సల్యూట్ యాక్సలరేషన్ కనుక్కోవాలి అంటే ఒక పార్టికల్ది, సో మనకి యాక్సలరేషన్ జీరో అవ్వాలి. సో యాక్సలరేషన్ జీరో అయ్యేలాగా మనకి ఆ ఫ్రేమ్ అనేది ఉండాలి మనకి. సో అలా ఉండాలి అంటే మనకి ఫ్రేమ్ మనం మన యాక్చువల్గా మన సన్ చుట్టూ ఏంటంటే మొత్తం అన్ని ప్లానెట్స్ కూడా రొటేట్ అవుతున్నాయి. సో మూవ్ అవుతున్నాయి, మూవ్ అవుతున్నాయి. సో అంటే సన్ దగ్గర మనకి ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ప్లేస్ చేయొచ్చు. సన్ యొక్క మాస్ సెంటర్ దగ్గర ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ప్లేస్ చేసి నేను మిగతా ప్లానెట్స్ మీద ఏదైనా ఒక పార్టికల్ దగ్గర యాక్సలరేషన్ అనేది మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే సో అది విత్ రెస్పెక్ట్ టు సన్ మాస్ సెంటర్ అంటే అది యాక్చువల్గా అది జీరో యాక్సలరేషన్ పాయింట్. సో విత్ రెస్పెక్ట్ టు దట్ నేను ఏం చేస్తాను అంటే, సో ఏదైనా ఒక ఎర్త్ మీద ఒక పార్టికల్ యొక్క యాక్సలరేషన్ కనుక్కోగలను. సో అప్పుడు మనకి అబ్సల్యూట్ యాక్సలరేషన్ వస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు ద ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ద మాస్ సెంటర్ ఆఫ్ ద సన్, అప్పుడు మనకి అబ్సల్యూట్ యాక్సలరేషన్ వస్తుంది. బట్ ఇన్ ప్రాక్టికల్గా ఏంటంటే మనకి అబ్సల్యూట్ ఆ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకెళ్ళి మనం సన్ దగ్గర పెట్టడం అనేది నాట్ పాసిబుల్. సో ఆ స్టడీ అనేది చాలా కష్టం. సో అందుకోసం ఏం చేస్తాము అంటే మనం, సో ఆ ఫ్రేమ్ ఆఫ్ అంటే ఏదన్నా ఒక పార్టికల్ ఒకవేళ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అంటే, కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయితే దాని యాక్సలరేషన్ ఎంత, కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయిందంటే యాక్సలరేషన్ జీరో కదా. సో అలాంటి పార్టికల్ ఏదన్నా ఉంటే, సో మీరు ఏదైతే పార్టికల్ యొక్క యాక్సలరేషన్ కనుక్కోవాలనుకుంటున్నారో దాని యొక్క యాక్సలరేషన్ అని విత్ రెస్పెక్ట్ టు దిస్ పార్టికల్ కనుక్కుంటారు. ఏదైతే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుందో అది మనకు రెఫరెన్స్ ఫ్రేమ్ అవుతుంది. ఏదైతే పార్టికల్ యాక్సలరేట్ అవుతుందో అది మనకు కావాల్సిన పార్టికల్ అవుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు ఈ రెండు పార్టికల్స్ మధ్య నేను యాక్సలరేషన్ వాల్యూ కనుక్కుంటే నాకు అబ్సల్యూట్ యాక్సలరేషన్ వస్తుంది. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో సో మన ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో ఏం చేస్తాము అంటే, మనం ఎర్త్ దగ్గరే మనం ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఎందుకంటే మేబీ మనకి ఎర్రర్స్ రావచ్చు, బట్ సో మరి అంత ఎర్రర్స్ నెగ్లిజిబుల్ ఎర్రర్స్ అనమాట అవి. సో అందుకే ఎర్త్ దగ్గర కన్వీనియంట్గా మనం ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ప్లేస్ చేసుకోగలం. సో నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం గురించి చెప్పాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ మనకు ఆల్రెడీ ఈ రిలేషన్ తెలుసు న్యూటన్ సెకండ్. సో యాక్సలరేషన్ మనం ఎలా రాయొచ్చు, డివి బై డిటి కింద రాయొచ్చు. సో యాక్సలరేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డివి బై డిటి. సో ఇక్కడ నుంచి డి బై డిటి, సో మనకి ఇక్కడ ఎం అనేది కాన్స్టెంట్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో మాస్ ఆఫ్ ద పార్టికల్ ఇది కాన్స్టెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ అప్లికేషన్స్ కాబట్టి, సో మాస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో ఈ డి బై డిటి లోపల ఎంవి బార్ని మనం రాసాం. సో ఇప్పుడు ఈ ఎంవి బార్, సో ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ డి బై డిటి ఆఫ్ ఎంవి బార్. సో దిస్ ఎక్స్ప్రెషన్ హోల్డ్స్ వెన్ ద మాస్ ఈజ్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద మోషన్ ఆఫ్ ద పార్టికల్. సో ఎప్పుడైతే మాస్ ఆఫ్ ద పార్టికల్ కాన్స్టెంట్గా ఉంటుందో, సో అప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి హోల్డ్ అవుతుంది. ఓకేనా, సో హోల్డ్స్ గుడ్. సో సో మనకి మాస్ అంటే ఆల్రెడీ తెలుసు, ద అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ, అమౌంట్ ఆఫ్ మ్యాటర్ దట్ ఏ బాడీ ఆర్ ఏ పార్టికల్ కెన్ హ్యావ్. సో మనకి లీనియర్ మొమెంటం అనేది మీకు ఆల్రెడీ ఫిజిక్స్లో వచ్చింది. లీనియర్ మొమెంటం కెన్ బి డినోటెడ్ విత్
L bar. So L bar is equal to mass times velocity vector, linear velocity vector. So L bar is equal to mv bar. So ఇక్కడ L bar అంటే లీనియర్ మొమెంటం వెక్టర్. సో V bar అంటే వెలాసిటీ వెక్టర్. సో మనకి ఇది మాస్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ అమ్మ. సో స్కేలార్ క్వాంటిటీ సమ్ విచ్ ఇస్ ఏ పాజిటివ్ వాల్యూ ఇంటూ సమ్ వెక్టర్. మనకి పాజిటివ్ స్కేలార్ ఇంటూ ఈ వెక్టర్ చేస్తే సేమ్ ఈ వెక్టర్ డైరెక్షన్లోనే మనకి ఈ లీనియర్ మొమెంటం వెక్టర్ అనేది వస్తుంది. సో వెలాసిటీ వెక్టర్ ఏదైతే డైరెక్షన్ ఉందో లీనియర్ మొమెంటం వెక్టర్కి కూడా అదే డైరెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం రాస్తాము అంటే ఇఫ్ ద రిజల్ట్ ఐ మీన్ ఇఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎల్ బార్, అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ద రిజల్టెంట్ ఫోర్స్ అని ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనం చెప్పొచ్చు. సో ఒకవేళ మనకి రిజల్టెంట్ ఫోర్స్ జీరో అయింది అంటే సో మనకి ఈ ఎల్ అనేది కాన్స్టెంట్గా ఉన్నట్టు. ఇఫ్ సిగ్మా ఇఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ ఈజ్ జీరో then the linear movement of the particle or body is constant in magnitude and direction. మనకి సిగ్మా ఎఫ్ జీరో అయింది అంటే మనకి ఎల్ బార్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. కాన్స్టెంట్ ఇన్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఎందుకంటే మనకి లీనియర్ మొమెంటం వెక్టర్ అనేది అది వెక్టర్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ రాకూడదు, అలాగే డైరెక్షన్లో కూడా చేంజ్ రాకూడదు. సో డైరెక్షన్ చేంజ్ అవ్వకూడదు, అలాగే మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అవ్వకూడదు. అలా ఒకవేళ లీనియర్ మొమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంది అంటే the resultant force acting on the particle is zero. ఓకే, దాన్నే ఐ మీన్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైనమిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం డిస్కస్ చేస్తాము. అంటే ఒకవేళ మనకి ఈ పార్టికల్ ఏ దగ్గర నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి F1 F2 F3. సో మీరు ఒకవేళ సమ్అప్ చేసి మొత్తం అన్నిటికి సమ్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది కనుక్కున్నారు. సో మా ఆర్ బార్ అనేది కనుక్కున్నారు ఇక్కడ. సో రిజల్టెంట్ ఫోర్సెస్ అనేవి రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కున్నారు బై యాడింగ్ F1 ప్లస్ F2 ప్లస్ F3. సో దిస్ ఈజ్ యువర్ రిజల్టెంట్. సో ఇక్కడ మనకి రిజల్టెంట్ ఫోర్స్ ఎంతో కొంత వాల్యూ అనేది ఉంది అంటే సో మనకి పార్టికల్ అనేది యాక్చువల్గా ఆ రిజల్టెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో పార్టికల్ ఏ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో విత్ సమ్ యాక్సలరేషన్. సో మనకి న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్ వెక్టర్. సో దిస్ రిజల్టెంట్ ఫోర్స్ కెన్ బి రిటన్ యాజ్ సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బార్ కింద మనం రాసుకోవచ్చు. సో రిజల్టెంట్ ఫోర్స్ సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బార్ ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా. సో మనకి సిగ్మా ఎఫ్ అంటే యాక్చువల్గా ఒకవేళ 3 డైమెన్షనల్ స్పేస్లో మనకి ఫోర్స్ కాంపోనెంట్స్ అనేవి రిజాల్వ్ చేయాలి అంటే సో ఇన్ 3 డైమెన్షనల్ వీఆర్ హ్యావింగ్ 3 కాంపోనెంట్స్. సో వన్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వన్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్ అండ్ one is along z axis. So sigma f can that vector resultant force vector can be written as sigma fx I cap plus sigma fy j cap plus sigma fz k cap. సో ఇక్కడ మాస్ టైమ్స్ యాక్సిలరేషన్ వెక్టర్ అన్నాము. సో యాక్సిలరేషన్ వెక్టర్ని ఎలా రాయొచ్చు అంటే ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఐ క్యాప్ టర్మ్స్ రెండాటిని ఈక్వల్ చేస్తున్నాం. సో ఐ క్యాప్ ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ ఐ క్యాప్ ఉంది. సో ఇక్కడ ఉన్న మ్యాగ్నిట్యూడ్స్ ఏమన్నా ఇక్కడేమో సిగ్మా ఎఫెక్స్ ఉంది, ఇక్కడేమో ఎంఏఎక్స్ ఉంది. అక్కడ నుంచి ఏంటంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏఎక్స్ రాస్తున్నాము. సిమిలర్గా సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఏవై రాస్తాం, అలాగే సిగ్మా ఎఫ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏజెడ్ రాస్తాం. దీస్ ఆర్ ద స్కేలార్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్. వీటిని ఏమంటాం అంటే స్కేలార్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. ఇవి ఏంటంటే మనకి ఈ ఈక్వేషన్స్ అనేవి మనకి 3 డైమెన్షనల్ స్పేస్లో మనకి మోషన్ అనలైజ్ ఒక పార్టికల్ యొక్క మోషన్ అనలైజ్ చేయడానికి మనకి ఈ 3 ఈక్వేషన్స్ కూడా మనకి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఏమో కర్వీలియర్ మోషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఒక పార్టికల్ అనేది ఒకవేళ కర్వ్డ్ పాత్లో అది ఒకవేళ మూవ్ అవుతుంది అంటే సో ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ పార్టికల్ కెన్ బి డివైడెడ్ ఇన్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. వన్ ఈజ్ అలాంగ్ నార్మల్ డైరెక్షన్ అండ్ వన్ ఈజ్ అలాంగ్ టాంజెన్షియల్ డైరెక్షన్. సో నార్మల్ ఫోర్స్ అండ్ టాంజెన్షియల్ ఫోర్స్. So sigma f, so the resultant force acting on that particle which is moving in that curvilinear path can be written as so sigma f bar is equal to sigma ft I cap I ft t cap అంటే tangential component of force and normal component of force. So sigma ft t cap plus sigma fn n cap. సో మనకి ft is equal to mat. సో మనకి టాంజెన్షియల్ ఫోర్స్ అంటే మాస్ టైమ్స్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్. సో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ వెలాసిటీ. సో ft ఈజ్ ఈక్వల్ టు mat, at ఈజ్ నథింగ్ బట్ dv బై dt. ఇది టాంజెన్షియల్ ఫోర్స్ కనుక్కోవడానికి ఫార్ములా. సో నెక్స్ట్ వచ్చి నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్. సో నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ మీకు ఆల్రెడీ ఫిజిక్స్లో వచ్చిండు v² బై r.
సో కాకపోతే ఒకవేళ సర్కిల్ అయితే మనకి v²/r వస్తుంది. ఒకవేళ సమ్ కర్వ్ అయితే మనకి ఐ మీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది మనం ఇక్కడ వేస్తాం. సో mv²/ρ ఈజ్ అ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ డైనమిక్ ఈక్విలిబ్రియం ఆర్ D'Alembert's ప్రిన్సిపల్. సో D'Alembert's ప్రిన్సిపల్ ఆర్ డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే, సో ఒక పార్టికల్ మీద సమ్ రిజల్టెంట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఒక పార్టికల్ ఏ ఉంది, సో ఎఫ్ఆర్ అనే ఫోర్స్ దాని మీద యాక్ట్ అవుతుంది. సో ఇలాంటి ఒక పార్టికల్ ఈక్విలిబ్రియంలో లేకుండా సమ్ రిజల్టెంట్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు, సో యూ కెనాట్ యూజ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం. సో మన ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం మనం యూజ్ చేయలేము, ఎందుకంటే రిజల్టెంట్ ఫోర్స్ అనేది అక్కడ ఉంది. సో రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, బట్ somehow you manage that resultant force acting in that particle is equal to జీరో. సో ఈ ఎఫ్ఆర్ అనేది సంథింగ్ ఇక్కడ ఉందమ్మా. సో ఈ పార్టికల్ ఏ మీద సమ్ ఎంతో కొంత ఫోర్స్ ఉంది. సో జీరో ఫోర్స్ లేదు. ఐ మీన్ మన స్టాటిక్స్లో ఏం చేస్తాము, సో నెంబర్ ఆఫ్ ఫోర్స్ ఐ మీన్ అది ఏం మూవ్ అవ్వట్లేదు, రిజల్టెంట్ ఫోర్స్ మొత్తం కూడా జీరో దాని మీద ఉండదని తీసుకుని సిగ్మా ఎఫ్ ఎక్స్ జీరో చేస్తాం, సిగ్మా ఎఫ్ ఐ జీరో చేస్తాం, అలాగే సమ్ సిగ్మా ఎఫ్ జెడ్ ఈక్వల్ జీరో చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే, యాక్చువల్లీ పార్టికల్ మీద ఉన్న రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. సో అందుకోసం ఏంటంటే నాట్ ఈక్వల్ టు జీరో అంటే నువ్వు ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటే ఏవైతే ఉన్నాయో సిగ్మా ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, అలాగే సిగ్మా ఎఫ్ ఐ ఈక్వల్ టు జీరో, సిగ్మా ఎఫ్ జెడ్ ఈక్వల్ టు జీరో. సో ఆ మూడు ఈక్వేషన్ నువ్వు యూజ్ చేయలేవు. సో అప్పుడు ఏంటంటే మనకి మనం ఏం తీసుకుంటాం అంటే ఇనర్షియా వెక్టర్ ఒకటి యాడ్ చేసుకుంటాం. సో ఏదైతే రిజల్టెంట్ ఫోర్స్ ఏదైతే ఉందో, సో సమ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ వెక్టర్ ఏదైతే ఉందో, సేమ్ ఈ రిజల్టెంట్ ఐ మీన్ దీనికి ఆపోజిట్గా ఇనర్షియా వెక్టర్ని మనం యాడ్ చేస్తాం. సో మైనస్ ఎంఏ బార్ అన్నాం. సో రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్. సో దీనికి ఆపోజిట్గా ఇనర్షియా వెక్టర్ అనేది యాడ్ చేస్తాం. సో అప్పుడు ఇండైరెక్ట్గా ఎంతైతే రిజల్టెంట్ ఫోర్స్ ఉందో అంత దానికి ఈక్వల్గా నేను ఇనర్షియా వెక్టర్ని నేను దీనికి ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేస్తున్నాను అంటే యువర్ ఇనర్షియా వెక్టర్ బ్యాలెన్స్ ది రిజల్టెంట్ ఫోర్స్. సో ఇక్కడ మనకి అంటే అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి, సో రిజల్టెంట్ ఫోర్స్ ఉంది. సో కాకపోతే మనం ఏం చేసాం, ఇనర్షియా వెక్టర్ని యాడ్ చేసాం. మనకి ఎంఏ బార్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా పార్టికల్ ఏ దగ్గర మనం యాడ్ చేసాం. సో ఇప్పుడు ఇలాగా మనకి ఐ మీన్ ఉంది అంటే, సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, ఎఫ్ఆర్ మైనస్ ఎంఏ బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో బై యూజింగ్ దిస్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ డైనమిక్స్ యాజ్ ఎ స్టాటిక్స్ ప్రాబ్లమ్. సో ఇందుకో ఇనర్షియా వెక్టర్ని మనం యాడ్ చేస్తే సో మనకి పార్టికల్ ఈక్విలిబ్రియంలోకి వస్తుంది కదా, సో జీరో. సో సిగ్మా ఎఫ్ అనేది జీరో అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈజీగా ఆ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో దీన్ని D'Alembert's ప్రిన్సిపల్ ఆర్ డైనమిక్ ఈక్విలిబ్రియం అంటారు. సో ఇనర్షియా వెక్టర్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్. సో రిజల్టెంట్ ఫోర్స్కి ఎప్పుడూ కూడా ఇనర్షియా వెక్టర్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఒక చిన్న ప్రాబ్లం చేసాము. ఏంటంటే సో 90.7 kg అనే బ్లాక్ ఉంది. సో దాని మీద సమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారంట. సమ్ ఫోర్స్ అప్లై చేస్తే ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ బ్లాక్ అనేది 3 మీటర్/సెకండ్/స్క్వేర్తో మూవ్ అవుతుందని క్వశ్చన్ అడిగారు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్గా స్టాటిక్ ఫ్రిక్షన్ ఇవ్వలేదు. కైనెటిక్ ఫ్రిక్షన్ ఇచ్చారంటే మీనింగ్ ఏంటి, బ్లాక్ ఈజ్ మూవింగ్ విత్ సమ్ యాక్సలరేషన్ దట్ ఈస్ 3 మీటర్/సెకండ్/స్క్వేర్. సో ఫస్ట్ ఏంటంటే మనకి దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆర్ ఐ మీన్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండ్ కైనెటిక్ డయాగ్రామ్, సో రెండాటిని కూడా ఇక్కడ డ్రా చేసాం. సో ఇక్కడ ఏమైతే ఫోర్సెస్ ఉన్నాయో సో మొత్తం అన్ని ఫోర్సెస్ని కూడా రిప్రజెంట్ చేయండి. సో వెయిట్ ఉంటుంది, అలాగే సో ఇది యాక్చువల్గా బ్లాక్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. అది కూడా మూవ్ అవుతున్నప్పుడు ఉండే ఫ్రిక్షన్ ఏంటి, కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ కదా. సో అందుకు ఎఫ్కే కింద రాస్తాం. సో ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మ్యూకే ఇంటూ ఎన్. సో మనకి మ్యూకే ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చారంటే 0.25 ఇచ్చారు. సో 0.25 ఇంటూ ఎన్. సో అది ఎఫ్ అవుతుంది. దాంతోపాటు మనకి బ్లాక్ ఒక ప్లేన్ మీద రెస్ట్ అయి ఉంది అంటే మనకి నార్మల్ ఫోర్స్ కూడా ఉంటుంది, అలాగే పి అనే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది, అలాగే బ్లాక్ అనేది సమ్ యాక్సలరేషన్తో రైట్ సైడ్ మూవ్ అవుతుంది, ఏజ్ కూడా 3 మీటర్/సెకండ్/స్క్వేర్. సో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి 4 ఫోర్సెస్ ఉన్నాయి, అలాగే సమ్ యాక్సలరేషన్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే బ్లాక్ అనేది ఏంటి, రైట్ సైడ్ మూవ్ అవుతుంది అంటే సపోజ్ మీరు ఎక్స్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇక్కడ ఎలా ఫిక్స్ చేసుకున్నారనుకోండి, ఎక్స్ యాక్సిస్ తీసుకున్నారనుకో, అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే రిజల్ట్ బ్లాక్ అనేది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే సో దెర్ ఈస్ సమ్ రిజల్టెంట్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఒక రిజల్టెంట్ ఫోర్స్ ఉంది. సో దాని ప్రకారం మనం ఐ మీన్ న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనం ఏం రాయొచ్చు, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏఎక్స్ కింద రాయొచ్చు. సో కాకపోతే బ్లాక్ అనేది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ మూవింగ్ అలాంగ్ వెర్టికల్ డైరెక్షన్. సో వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు అంటే వై డైరెక్షన్లో మోషన్ ఏం లేదు.
సో వై డైరెక్షన్లో మోషన్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి సో యాక్సలరేషన్ ఈజ్ అలాంగ్ వై డైరెక్షన్ ఇస్ జీరో. సో సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఏవై. సో ఏవై అనేది జీరో. సో ఇట్ ఈస్ బికాస్ మోషన్ ఈజ్ ఇన్ ద వై డైరెక్షన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. సో అప్పుడు ఏమవుతుంది, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. జీరో అవుతున్నప్పుడు ఇక్కడేమో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ ఎంఈఎక్స్ అవుతుంది. సో మొత్తం ఏవైతే ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ ఉన్నాయో మొత్తం అన్నిటిని సమ్అప్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే ఐ మీన్ వై డైరెక్షన్లో ఉన్న మొత్తం కూడా సమ్అప్ చేయండి. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలంటే పీ వాల్యూ కనుక్కోవాలి. సో ఎంత ఫోర్స్ అప్లై చేస్తే బ్లాక్కి 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ వస్తుంది అనేది కనుక్కోవాలి. సో రెండు ఈక్వేషన్స్ వస్తాయి. సో మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి సో పీ వాల్యూ అండ్ ఎన్ వాల్యూ కనుక్కుంటే మనకి టీ అండ్ ఎన్ రెండు వాల్యూస్ కూడా వస్తాయి. సో సమ్ 67.3 న్యూటన్స్ వచ్చింది. అంటే 667.3 న్యూటన్స్. ఒకవేళ ఏమో నేను ఇది 667 867 నాకు గుర్తులేదు కరెక్ట్గా. సో ఎంతైతే వాల్యూ వచ్చిందో ఇంత ఫోర్స్ అనేది నేను ఒకవేళ ఈ బ్లాక్ దగ్గర ఈ 30 degrees యాంగిల్ దగ్గర నేను అప్లై చేస్తే ఈ బ్లాక్ అనేది 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో అది మూవ్ అవుతుంది. సో అది యాక్చువల్గా ఈ ప్రాబ్లం నేను డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఇన్ కైనెటిక్స్ ఆఫ్ పార్టికల్స్. Okay. Okay, this is the problem we are dealing now. Okay. Okay. There are two blocks here. So block A and block B. So which are connected by some pulley. I mean పుల్లీ అండ్ వన్ రోప్. సో ఈ బ్లాక్ని బ్లాక్ బీని అటాచ్ చేస్తూ ఒక రోప్ ఉంది. సో ఇక్కడేమో పుల్లీస్ ఉన్నాయి. ఓకేనా. సో 2 blocks షోన్ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్. సో ఇనీషియల్గా ఎటువంటి వెలాసిటీ కూడా లేదు. ఇనీషియల్గా ఏంటి రెస్ట్ నుండి స్టార్ట్ అవుతున్నాయని మెన్షన్ చేశారు. 2 blocks కూడా రెస్ట్ రెస్ట్ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇనీషియల్ వెలాసిటీ జీరో, అలాగే ఇనీషియల్ యాక్సలరేషన్ అనేది జీరో. ద హారిజాంటల్ ప్లేన్ అండ్ ద పుల్లీ ఆర్ సో హారిజాంటల్ ప్లేన్ అండ్ ద పుల్లీ ఆర్ ఫ్రిక్షన్లెస్. సో ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ ఉంది, అలాగే ఈ పుల్లీ ఉంది కదా, ఇక్కడ పుల్లీస్ ఉన్నాయి కదా, ఇవి ఫ్రిక్షన్లెస్ అన్నారు. అంటే అక్కడ మనకి ఎటువంటి ఫ్రిక్షన్ ఐ మీన్ ఐడియల్ సర్ఫేస్ అన్నట్టు. అంటే ఫ్రిక్షన్లెస్ అంటే ఇంకా ఫ్రిక్షన్ ఫోర్సెస్ ఏమీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఒకవేళ మనకి ఫ్రిక్షనల్ ఐ మీన్ ఉందని సమ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్స్ మనకి మెన్షన్ చేశారు మ్యూకే ఇస్తే, సో మనం కైనెటిక్ ఐ మీన్ ఫ్రిక్షన్ ఫోర్సెస్ కూడా మనం తీసుకోవాలి. కానీ ఫ్రిక్షన్లెస్ అన్నారు కాబట్టి మనకి అనాలిసిస్ అనేది ఇంకా ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే హారిజాంటల్ ప్లేన్ పుల్లీ ఆర్ ఫ్రిక్షన్లెస్ అండ్ ద పుల్లీ ఈజ్ అస్యూమ్డ్ టు బి ఆఫ్ నెగ్లిజిబుల్ మాస్. ఇక్కడ ఏవైతే పుల్లీ ఇక్కడ ఏదైతే ఉందో సో దీనికి నెగ్లిజిబుల్ మాస్ అని ఇచ్చారు. అంటే మాస్ ఆఫ్ ద పుల్లీ ఈజ్ జీరో. సో ఇక్కడ ఏం క్వశ్చన్ ఏం అడిగారంటే డిటర్మైన్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఈచ్ బ్లాక్ అండ్ ద టెన్షన్ ఇన్ ఈచ్ కార్డ్. సో ఇప్పుడు సో ఐ మీన్ ఈచ్ కార్డ్లో ఉన్న మనకి టెన్షన్ అడిగారు. అంటే ఎంత టెన్షన్ ఉంది, ప్రతి ఈ కార్డ్లో ఎంత టెన్షన్ ఉంది అని అడిగారు. అలాగే ఈ బ్లాక్ ఏ యొక్క యాక్సలరేషన్ ఎంత, అలాగే బ్లాక్ బి యొక్క యాక్సలరేషన్ ఎంతో మనకి కనుక్కోమన్నారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ అనాలిసిస్ అనేది ఈజీ అయింది. ఎందుకంటే బ్లాక్కి ఇండైరెక్ట్గా మనకి ఇనీషియల్గా జీరో వెలాసిటీ అండ్ జీరో యాక్సలరేషన్. సో దాంతో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఐ మీన్ ఇక్కడ ఉన్న సర్ఫేసెస్ మొత్తం అన్ని కూడా ఫ్రిక్షన్లెస్ సర్ఫేసెస్ అన్నారు. నో నీడ్ టు కన్సిడర్ ఫ్రిక్షన్ ఫోర్సెస్ అండ్ ద పుల్లీ ఈజ్ అస్యూమ్డ్ టు బి ఆఫ్ నెగ్లిజిబుల్ మాస్. సో పుల్లీకి ఎటువంటి మాస్ కూడా లేదని ఇచ్చారు, నెగ్లిజిబుల్ మాస్ ఉందని ఇచ్చారు. సో మాస్ ఆఫ్ ద పుల్లీ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో మనం ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్ ఏ కనుక్కోవాలి, అలాగే యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్ బి కనుక్కోవాలి. సో దీనికోసం మనం టోటల్గా 3 ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అండ్ 3 కైనెటిక్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే.
ఫస్ట్ ఇక్కడ ఐ మీన్ బ్లాక్ ఏ దగ్గర ఏ ఫోర్సెస్ ఉంటాయి ఒకసారి చాట్ బాక్స్లో ఎవరైనా రిప్లై ఇవ్వండి అమ్మా. బ్లాక్ ఏ దగ్గర ఏ ఫోర్సెస్ ఉంటాయి? బ్లాక్ ఏ దగ్గర ఏ ఫోర్సెస్ ఉంటాయి? బ్లాక్ ఏకి 100 కేజీ అన్నారు. అలాగే బ్లాక్ ఏ is resting on one plane surface and block A is attached to one cord. సో టోటల్గా ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి బ్లాక్ ఏ దగ్గర? ఓకే, టోటల్గా బ్లాక్ ఏ దగ్గర మనకి 3 ఫోర్సెస్ ఉంటాయి. సో 3 ఫోర్సెస్ ఏంటి? నార్మల్ ఫోర్సు, టెన్షన్ అండ్ వెయిట్. ఓకే, గుడ్, గ్రేట్. ఓకే, we'll try to draw the free body diagram for that one. So సేమ్ ఇదే డయాగ్రామ్ని నేను ఇక్కడ డ్రా చేశాను. ఓకే, బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి. సో బ్లాక్ ఏ 100 కేజీ ఉంది. సో ఫస్ట్ బ్లాక్ ఏ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాము. డ్రా చేసి మనకి ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ ప్రకారం మనం కొన్ని ఈక్వేషన్స్ ఎండ్ అప్ అవుతాం. బ్లాక్ ఏ దగ్గర కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి, అలాగే బ్లాక్ బి దగ్గర, అలాగే బ్లాక్ సి దగ్గర. సారీ, బ్లాక్ సి కాదు, పుల్లీ సి. ఇక్కడ పుల్లీ ఉంది కదా, ఇది మన పుల్లీ. ఓకే, సో ఫస్ట్ బ్లాక్ ఏది ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో వెయిట్ ఉంటుంది, అలాగే టెన్షన్, అలాగే నార్మల్ ఫోర్స్ ఉంటుంది. సో బ్లాక్ ఏ, సో బ్లాక్ ఏకి సమ్ వెయిట్ ఉంది. సో వెయిట్ ఆఫ్ బ్లాక్ ఏ డబ్ల్యూఏ, సో మనకి 100 కేజీస్ ఇచ్చారు, ఇంటూ 9.81 చేస్తే మనకి 981 న్యూటన్స్ వస్తుంది. అంతే కదా, 100 ఇంటూ 9.81 అంటే 981 న్యూటన్స్ వస్తుంది. దీంతో పాటు బ్లాక్ ఏ దగ్గర ఒక నార్మల్ ఫోర్స్ ఉంటుంది, ఒక నార్మల్ ఫోర్స్. అలాగే బ్లాక్ ఏ అనేది ఒక కార్డ్ కనెక్ట్ అయి ఉంది కదా రైట్ సైడ్, ఇక్కడ చూడండి. సో వెయిట్, నార్మల్, కార్డ్ దగ్గర ఉన్న టెన్షన్. సో టోటల్గా 3 ఫోర్సెస్ని రిప్రజెంట్ చేసాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఈ క్వశ్చన్లో ఏమిచ్చారు అంటే బ్లాక్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ అది ఏ డైరెక్షన్స్లో మనకి మూవ్ అవుతున్నాయో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ బ్లాక్ బి చూడండి 300 కేజీ ఉంది. సో 300 కేజీ ఉంది. సో ఇది యాక్చువల్గా దీనికి సమ్ వెయిట్ ఉంటుంది కదా. సో వెయిట్ వల్ల ఏమవుతుంది, ఇది ఇలా కిందకి మూవ్ అవుతుంటే బ్లాక్ ఏ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో బ్లాక్ ఏ అనేది ఐ మీన్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకేనా, సో బ్లాక్ ఏ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, ఎందుకంటే బ్లాక్ బి అనేది యాక్చువల్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది కాబట్టి బ్లాక్ ఏ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అది మీరు డయాగ్రామ్ బట్టి మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో కైనటిక్ డయాగ్రామ్. సో కైనటిక్ డయాగ్రామ్ అంటే మనం ఐ మీన్ ఎంఏ ఇంటూ ఏఏ. సో అంటే మాస్ ఆఫ్ ద బ్లాక్ ఏ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ద బ్లాక్ ఏ. సో ఈ ఐ మీన్ ఇక్కడ ఇదేమో ఈ రెండు కూడా వెర్టికల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్, ఇదేమో హారిజంటల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్. ఈ టెన్షన్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది మనకి, అది యాక్సిలరేట్ అవుతుంది. సో టెన్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫోర్స్కి ఐ మీన్ ఈక్వల్ అవుతుంది. సో సో మనం ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఇప్పుడు రాద్దాము. ఓకే, సో
సో ఐ మీన్ ఓకే, రిఫరెన్స్ సిస్టమ్ ఫిక్స్ చేసుకోవాలి కదా. సో ఇది ఎక్స్ అని తీసుకుంటున్నాను, ఇదేమో వై అని తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు సో ఇక్కడ ఐ మీన్ ఇక్కడ చూడండి, ఈ ఏసిడి కార్డ్ ఉంది కదా. సో ఏడి ఈ మధ్యలో ఉన్న కార్డ్ని T1 అనుకుంటాను. సో ఇక్కడ ఉన్నదేమో T2 అనుకుంటాను. సో ఇది మొత్తం ఒకే కార్డ్ చూడండి, ఏసిడి ఇది మొత్తం ఒకటే కార్డ్. సో ఐ మీన్ ఆ రోప్లో ఉన్న టెన్షన్ని నేను T1 అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి బ్లాక్ అనేది యాక్చువల్గా ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అంటే ఈ రైట్ సైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో రైట్ సైడ్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్లు ఏమున్నాయి, ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్లు ఈ టెన్షన్ ఫోర్స్ ఉంది. సో టెన్షన్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది మనకి ఆ డైరెక్షన్లో ఈ ఎక్స్ డైరెక్షన్లో రైట్ సైడ్ డైరెక్షన్లో మనకి బ్లాక్ అనేది మూవ్ అవుతుంది. సో అక్కడ నుంచి మనం ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్లో మనం ఏం రాయొచ్చు అంటే ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్లా సో మనకి ఏంటంటే ఈ బ్లాక్ ఏ అనేది ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో మాత్రం మూవ్ అవుతుంది. సో అక్కడ దాని నుంచి మనం సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఈ ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ ప్లస్ అని తీసుకోండి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ ప్లస్ అని తీసుకోండి. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఇంటూ ఏఏ. ఓకేనా, ఎంఏ ఇంటూ ఏఏ. సో మాస్ ఆఫ్ ద బ్లాక్ ఏ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ద బ్లాక్ ఏ. సో మనకి ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ చూడండి, ఈ వెయిట్ చూడండి, వెయిట్ అనేది వెర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, అంటే వాక్స్ డైరెక్షన్లో ఉంది. అలాగే నార్మల్ ఫోర్స్ అనేది వాక్స్ డైరెక్షన్లో ఉంది. మనకు ఓన్లీ ఈ T1 మాత్రమే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. సో మనకి సిగ్మా ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, T1 ఇంటూ మాస్ ఆఫ్ ద బ్లాక్ ఏ ఇంటూ ఏఏ. బట్ మనకి ఇక్కడ బ్లాక్ ఏ యొక్క మాస్ ఇచ్చారమ్మా, ఎంత ఇచ్చారు, 100 kgs ఇచ్చారు. సో బ్లాక్ ఏ మాస్ ఎంత ఇచ్చారు, 100 kgs ఇచ్చారు. సో 100 ఇంటూ ఏఏ. సో ఇది ఒక మనకి ఈక్వేషన్. సో దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్. సో నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి మనం ఇప్పుడు డెరైవ్ చేసుకుంటాం. సో అవన్నీ యూస్ చేసి మనం యాక్సలరేషన్స్ అనేవి కనుక్కుంటాం. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ బ్లాక్ ఏ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ బి. సో బ్లాక్ బి అనేది యూస్ చేయాలి. ఇక్కడ చూడండి, బ్లాక్ బి దగ్గర ఏమేమి ఫోర్స్లు ఉన్నాయో ఒకసారి చెప్పండి నాకు. సో బ్లాక్ బి దగ్గర ఒక కార్డ్ ఉంది, అలాగే బ్లాక్ బికి సమ్ మాస్ ఉంది. సో బ్లాక్ బి దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి, బ్లాక్ బి దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి. బ్లాక్ బి దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి టోటల్గా, బ్లాక్ బి దగ్గర. ఓకే గుడ్, 2 ఫోర్సెస్ ఉంటాయి. ఓకే, వెయిట్ అండ్ టెన్షన్. సో సో దీనికి సమ్ వెయిట్ ఉంటుంది, అలాగే ఇక్కడ కార్డ్తో అటాచ్ అయ్యి ఉంది కదా బ్లాక్ బి అనేది. సో బ్లాక్ బి అనేది ఒక కార్డ్తో అటాచ్ అయ్యి ఉంది పుల్లీకి. సో ఇక్కడ సమ్ టెన్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ బ్లాక్ బి డ్రా చేస్తున్నాను. సో ఫ్రీ బాడీ ఫర్ బ్లాక్ బి.
So FBD for B and kinetic diagram for B. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్లో సో బ్లాక్ బి ఉంది. సో బ్లాక్ బి యొక్క మాస్ ఎంత అంటే 300 kgs. సో సమ్ వెయిట్ అనేది కిందకు ఉంటుంది, అలాగే సమ్ టెన్షన్ ఉంది కదా. సో బీసీ కార్డ్లో ఉన్న టెన్షన్ ఏంటంటే T2 అనుకుంటున్నాను. ఓకేనా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ బి అనేది ఎలా మూవ్ అవుతుంది, యాక్చువల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా. బ్లాక్ బి అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అందుకు ఇలాగ యాక్సిలరేషన్ అనేది బ్లాక్ బిది టువర్డ్స్ డౌన్వర్డ్స్ నేను డ్రా చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి యాక్చువల్ బ్లాక్ బి అనేది సో ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఇదేం మూవ్ అవ్వట్లేదు. సో ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు, ఓన్లీ వై యాక్సిస్ డైరెక్షన్లో మాత్రమే మనకి బ్లాక్ బి అనేది మూవ్ అవుతుంది. సో అప్పుడు మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఏం ఫోర్స్ లేవు, మనకు ఉన్నది ఏంటి సిగ్మా ఎఫ్ఐ. సో సిగ్మా ఎఫ్ఐ, సో అది కూడా సో అప్వర్డ్ పాజిటివ్ తీసుకుంటున్నాను. సో టోటల్గా మనకు ఉన్న ఈక్వేషన్ ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఏవై కదా. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఏవై అంటే ఇది మాస్ ఆఫ్ ద బ్లాక్ బి. ఓకేనా. సో వెర్టికల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ అనేది ప్లస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని ప్రకారం సిగ్మా ఎఫ్ఐ అంటే రెండు ఫోర్స్ ఉన్నాయి, ఒకటేమో T2, ఇంకోటేమో వెయిట్. సో T2 అనేది ప్లస్ తీసుకుంటున్నాను, అలాగే T2 మైనస్ వెయిట్. ఓకే, T2 మైనస్ వెయిట్ ఎంత అంటే ఇది 300 kg కదా. సో 300 ఇంటూ 9.81. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి అరౌండ్ 2940 న్యూటన్స్ వస్తుంది. సో T2 మైనస్ 2940 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంబీ ఇంటూ ఏబి. ఓకేనా. సో ఇది ఒక ఈక్వేషన్ అవుతుంది. సో ఈక్వేషన్ నెంబర్ 2 ఇది. సో బ్లాక్ బిది ఫ్రీ బాడీ డయాగ్రామ్, కైనెటిక్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇంకొక ఈక్వేషన్ వచ్చింది, టెన్షన్ T2 మైనస్ 2940 ఈజ్ ఈక్వల్ టు ఎంబీఏబి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ఏ డైరెక్షన్ మూవ్ అవుతుందో ఫస్ట్ మనం చూడాలి, ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ ఏ అనేది మనకి ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ మూవ్ అవుతుంది కాబట్టి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏఏ రాసి, ఇక్కడ ఏంటి బ్లాక్ బి అనేది వై యాక్సిస్ డైరెక్షన్ మూవ్ అవుతుంది కాబట్టి సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఏవై రాసాం. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని T2 మైనస్ 2940 ఎంబి. సో మాస్ ఆఫ్ ద బ్లాక్ ఎంత 300 కదా. సో 300 ఏబి. సో ఇది మన సెకండ్ ఈక్వేషన్. ఓకే. ఓకే, నెక్స్ట్ బ్లాక్ ఏ అయిపోయింది, బ్లాక్ బి అయిపోయింది. సో ఇప్పుడు ఇంకేమన్నా ఇక్కడ చూడండి, ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారమ్మా. పుల్లీ ఈజ్ ఎస్యూమ్డ్ టు బి ఆఫ్ నెగ్లిజిబుల్ మాస్ అన్నారు. అంటే సి దగ్గర పుల్లీ ఉంది కదమ్మా ఇక్కడ. సో సి దగ్గర పుల్లీ ఉంది, సో దీనికి నెగ్లిజిబుల్ మాస్ ఉందని ఇచ్చారు, మాస్ ఏం లేదని ఇచ్చారు. సో సి దగ్గర ఉన్న పుల్లీ యొక్క మాస్ అని నెగ్లిజిబుల్ అని ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం పుల్లీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండ్ కైనెటిక్ డయాగ్రామ్ ఆఫ్ పుల్లీ
సి పుల్లి సి యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండ్ కైనెటిక్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇక్కడ పుల్లి చూడండి ఇక్కడ. సో ఇది మన పుల్లి. సో ఇక్కడ చూడండి కింద ఒక కార్డ్ ఉంది, ఇది మొత్తం ఒకే కార్డ్ అన్న. సో ఇక్కడ పైనుంచి ఇలా ఉండి ఉండి మొత్తం ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా, ఇది మొత్తం ఒకటే కార్డ్. సో ఈ మొత్తం కార్డ్లో ఒకటే టెన్షన్ ఉంటుంది. సో ఈ కింద ఉన్న కార్డులో ఇంకొక టెన్షన్ ఉంటుంది. ఓకేనా. సో సి పుల్లి దగ్గర, సి అనే పుల్లి దగ్గర రెండు టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక T1 ఉంటుంది, ఇక్కడ ఒక T1, ఇక్కడేమో T2 ఉంటుంది. సో సి, సో పుల్లి సి, సో పుల్లి సి దగ్గర సో రెండు టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి. సో ఇలా కట్ చేస్తారు అనుకో, సపోజ్ ఇక్కడ టెన్షన్ ఉంటుంది, ఇక్కడ టెన్షన్ ఉంటుంది, T1 ఎందుకంటే ఇది మొత్తం ఒకటే రూపం. ఇక్కడ T1 కాబట్టి ఇది మొత్తం త్రూ అవుట్ ఇది మొత్తం కూడా T1 ఉంటుంది. సో ఇక్కడ T1, ఇక్కడ T1. సో ఇక్కడ T2 అని తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ 300 kg తీసుకున్నాం, T2 కింద తీసుకున్నాం. సో అదే టెన్షన్ యాక్చువల్గా కిందకు ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం which is equal to negligible mass kinetic diagram. సో ఇక్కడ నుంచి మనం ఈక్వేషన్ రాయొచ్చు. సో ఒకవేళ అప్వర్డ్ పాజిటివ్ తీసుకోండి. సో సిగ్మా Fi ఈజ్ ఈక్వల్ టు MC AC. సో ఇక్కడ మాస్ ఆఫ్ ద పుల్లి ఎంత ఇచ్చారు మనకి? సో మనకి పుల్లి యొక్క మాస్ ఎంత ఇచ్చారు? 0 ఇచ్చారు కదా. పుల్లి మాస్ 0 ఇచ్చారు అంటే ఈ MC ఎంత ఇచ్చినట్టు? 0 ఇచ్చినట్టు. సో సిగ్మా Fi ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ AC. సో అక్కడ నుంచి సిగ్మా Fi ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో సిగ్మా Fi ఈక్వల్ టు 0 వస్తుందమ్మా. సో సిగ్మా అంటే ఈ T1 యాక్చువల్గా అప్వర్డ్ ఉంది కదా, సో ఇది ప్లస్, సో ప్లస్ T1, ఇది కూడా అప్వర్డ్ ప్లస్ T1, ఇదేమో డౌన్వర్డ్ ఉంది, సో మైనస్ 2T2 ఇజ్ మైనస్ T2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో అక్కడ నుంచి T1 ఈజ్ ఈక్వల్ 2T2 వస్తుంది. T2 ఈజ్ ఈక్వల్ టు 2T1 వస్తుంది. సో ఇదొక థర్డ్ ఈక్వేషన్. సో మీరు ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ వాల్యూస్ తెలియదు మనకి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ మనకి ఏ తెలియదు, అలాగే T1 తెలియదు. ఓకేనా. నెక్స్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ T2 తెలియదు, అలాగే AB తెలియదు. ఇక్కడ T2 తెలియదు, T1 తెలియదు. సో టోటల్గా మనకి 4 అన్నోన్స్ ఉన్నాయమ్మా. అన్నోన్స్ ఏమున్నాయంటే ఇక్కడ సో T1 తెలియదు, అలాగే T2 తెలియదు, అలాగే యాక్సిలరేషన్ ఆఫ్ బ్లాక్ A తెలియదు, యాక్సిలరేషన్ ఆఫ్ బ్లాక్ B తెలియదు. ఇవన్నీ కూడా అన్నోన్స్. సో 4 అన్నోన్స్ ఉన్నాయి. సో కాకపోతే ఓన్లీ ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? 3 ఈక్వేషన్స్. సో 3 ఈక్వేషన్స్ నుంచి మనం సో 3 ఈక్వేషన్స్ నుంచి 4 అన్నోన్స్ మనం కనుక్కోలేం. సో అందుకే ఏం చేస్తాము అంటే ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ కైనమాటిక్స్ మళ్ళీ యూజ్ చేసుకుంటాం. సో వీ షుడ్ యూజ్ principles of kinematics. సో కైనమాటిక్స్ లో మనం డిపెండెంట్ మోషన్స్ అనేవి చదివాం కదా. డిపెండెంట్ మోషన్స్ అంటే ఒక బ్లాక్ యొక్క మోషన్ అనేది ఇంకొక బ్లాక్ యొక్క మోషన్ మీదకి డిపెండ్ అవుతుంది. సో అక్కడ నుంచి
వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ మధ్య డిఫరెంట్ బ్లాక్స్ మధ్య ఉన్న రిలేషన్స్ అనేవి మనం ఒకసారి చూసాం. ఆల్రెడీ కైనమెటిక్స్ ఆఫ్ పార్టికల్స్ చెప్పినప్పుడే చెప్పాను నేను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ రోప్ ఉంది కదా, ఈ కార్డ్ ఉంది కదా, ఇది ఏమో రిజిడ్ కార్డ్ అని తీసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా రిజిడ్ కార్డ్ అని తీసుకుంటున్నాను. రిజిడ్ కార్డ్ అన్నాము అంటే సో రిజిడ్ కార్డ్ రిజిడ్ కార్డ్ అన్నాము అంటే ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్గా ఉండాలి కార్డ్ యొక్క లెంత్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో. సో ఫస్ట్ ఎంత లెంత్ ఉందో ఫస్ట్ నేను జస్ట్ నార్మల్గా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ సపోజ్ ఓకే, ఇక్కడ నుంచి సపోజ్ ఇది XA అని తీసుకుంటాను, ఎందుకంటే ఇది బ్లాక్ ఏ ఉంది కదమ్మా, ఈ రైట్ సైడ్ మూవ్ అవుతుంది కదా. సో ఈ కోఆర్డినేట్ అనేది బ్లాక్ ఏకి రిలేటెడ్. ఓకేనా? నెక్స్ట్ సో ఇది రోప్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, సో ఇది ఇక్కడ నుంచి సో ఇక్కడికి ఉన్న లెంత్ చేంజ్ అయితే, సో ఒకవేళ ఇది ఇలా వచ్చింది, ఇది కిందకి మూవ్ అయిందంటే ఇది లెంత్ పెరుగుతుంది. సో ఇండైరెక్ట్గా ఈ లెంత్ మీద బ్లాక్ బి యొక్క మోషన్, సో బ్లాక్ బి యొక్క మోషన్ అనేది ఈ కోఆర్డినేట్తో రిలేట్ అయి ఉంది. సో కాకపోతే ఇక్కడ చూడండి, సో మీరు కార్డ్ యొక్క లెంత్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉన్న లెంత్ మొత్తం కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో కాకపోతే మనం కైనమాటిక్స్ చెప్పినప్పుడు చెప్పాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడు కూడా లెంత్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఎందుకంటే అంతే కార్డ్ ఈ పుల్లీతోటి టచ్ అయి ఉంటుంది. సో సిమిలర్గా ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సో అంతే కార్డ్ మనకు టచ్ అయి ఉంటుంది. సో ఈ లెంత్ అండ్ ఈ లెంత్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకేనా? వేరీ అవుతున్న లెంత్స్ ఏమున్నాయి, XA ప్లస్ XB. సో సపోజ్ ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ K1 అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ K2 అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మొత్తం నేను లెంత్ రాస్తున్నాను, ఒకటేమో XA, ఇదేమో K1, ఇదేమో XB, ఇదేమో K2, ఇది మళ్ళీ XB అవుతుంది కదా. సో టోటల్గా లెంత్ ఆఫ్ ద రోప్ ఏం రాస్తున్నానంటే XA. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ప్లస్ ఈ K1 ప్లస్ ఈ లెంత్ XB ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ K2 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ XB. సో టోటల్గా మొత్తం లెంత్ ఆఫ్ ద రోప్ ఏమవుతుందంటే ఇక్కడ, సో లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏమవుతుందంటే XA ప్లస్ K1 ప్లస్ XB ప్లస్ K2 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ సేమ్ XB డిస్టెన్స్, సో XB. సో సేమ్ లెంత్ ఆఫ్ ద కార్డ్. సో లెంత్ ఆఫ్ ద కార్డ్లో నేను XA XB అవన్నీ కూడా నేను సో XA ప్లస్ K1 ప్లస్ XB ప్లస్ K2 ప్లస్ XB is equal to కాన్స్టెంట్. సో K1 అండ్ K2 ఎప్పుడు కూడా కాన్స్టెంట్సే. సో ఇంకేం మిగిలినాయి, సో XA, సో ఈ K1 K2ని ఇటు తీసుకెళ్ళిపోయాను నేను ఇంకా. అప్పుడు ఏం మిగులుతుంది, XA ప్లస్ XB ప్లస్ XB అంటే ఏమొస్తుంది, 2XB వస్తుంది. సో XA ప్లస్ XB ఈజ్ XA ప్లస్ 2XB ఈజ్ కాన్స్టెంట్ వచ్చింది. సో ఇఫ్ యూ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం, సో అబౌవ్ ఈ ఈక్వేషన్ మీరు విత్ రెస్పెక్ట్ టు టైం డెరివేటివ్ చేయండి. సో dx బై dt ప్లస్ d బై dt ఆఫ్ 2XB is equal to d by dt of some constant. ఓకేనా? సో dx by dt, సో డిఫరెన్షియేషన్ విత్ XA అంటే మనకి ఏమొస్తుంది, ఇది వెలాసిటీ వస్తుంది. సో VA ప్లస్ 2VB ఈజ్ ఈక్వల్ టు 0, కాన్స్టెంట్ డెరివేటివ్ చేస్తే 0 వస్తుంది. సో ఒకవేళ మీరు ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేశారనుకోండి, సో డిఫరెన్షియేట్ వన్స్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు టైం, ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే సో VA బై D బై DT, VA అంటే యాక్సలరేషన్ A వస్తుంది, అలాగే 2VB అంటే VBని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే 2AB వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది,
బ్లాక్ ఏ యొక్క యాక్సలరేషన్కి బ్లాక్ బి యొక్క యాక్సలరేషన్కి ఒక రిలేషన్ వచ్చింది. ఓకేనా? బ్లాక్ ఏ యొక్క యాక్సలరేషన్కి, సో ఇక్కడ నుంచి ఏఏ ఈజ్ ఈక్వల్ టు -2ab అనే రిలేషన్ వచ్చింది. సో ఈ రిలేషన్ని మనం పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి, సో మనం అసలైన వాల్యూస్ అనేవి T1 ఎంత, T2 ఎంత, అలాగే ఏఏ ఎంత, ఏబి ఎంత కనుక్కోవాలి. సో పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ ఏఏ ఉంది. సో ఇది మనకి యూజ్ అవ్వదు. సో ఇది చూడండి, T2 ఏబి. సో మొత్తం 3 ఈక్వేషన్స్ ఉన్నాయమ్మా. T2 - 2940 300 ఏబి, అలాగే T2 ఈజ్ ఈక్వల్ టు 2T1. నెక్స్ట్ ఫస్ట్ ఉన్న ఈక్వేషన్ ఏంటి, T1 ఈజ్ ఈక్వల్ టు 100 ఏఏ. సో టోటల్గా 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ వచ్చింది, ఏఏ ఈజ్ ఈక్వల్ టు -2ab అనే రిలేషన్ వచ్చింది. సో ఏఏ ఈజ్ ఈక్వల్ టు -2ab అనే రిలేషన్ వచ్చింది. సో ఒకవేళ మీరు ఈ 4 ఈక్వేషన్స్ యూస్ చేస్తే, సో మనకి వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ రిలేషన్స్ వచ్చాయి. సో 2940 - T2 300 ఇంటూ ఏబి ఉంది కదా, ఏబి ప్లేస్లో ఏఏ/2 సబ్స్టిట్యూట్ చేశారు. మైనస్, సో మనకి యాక్చువల్గా మనం మైనస్ తీసుకున్నాం కదా, ఇక్కడ -ఏఏ/2 వస్తుంది. సో మైనస్ ఇటు సైడ్ వెళ్ళిపోతే మనకి T2 - 2940. సో మనం అంటే ఈ ఈక్వేషన్స్ మనం తీసుకున్న ఈక్వేషన్స్ సేమ్ ఒకేలా వస్తాయి. ఓకేనా? సో ఇలాగా మనం ఏఏ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏబి కనుక్కుంటాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ A2 A4 ఏఏ. సో అక్కడ ఏబి కనుక్కుంటాము. నెక్స్ట్ T1, సో T1 ఎంతో కనుక్కుంటాము, అలాగే T2 ఎంతో కనుక్కుంటాం. ఈ రకంగా ఏంటంటే 4 అన్నోన్స్ కూడా బై యూజింగ్ 4 ఈక్వేషన్ యూస్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏం చేసాము, ప్రతి బ్లాక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ కైనెటిక్ డయాగ్రాము, అలాగే బ్లాక్ ఏకి, బ్లాక్ బికి, అలాగే పుల్లీకి డ్రా చేసుకున్నాము. సో అప్పుడుతో అయినా సరే మనకు ఆన్సర్స్ రాలేదు. అందుకోసం మనం ఏంటంటే కైనమాటిక్స్ ప్రిన్సిపల్స్ అనేవి యూస్ చేసాము. యూస్ చేసి ఎక్స్ట్రాగా మనకి ఇంకొక రిలేషన్ తీసుకొచ్చాం. ఏబికి ఏఏకి మధ్యలో ఇంకొక రిలేషన్ తీసుకొచ్చాం. సో దాని ప్రకారం మనకి 4 ఈక్వేషన్స్ ఉన్నాయి, 4 అన్నోన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈజీగా 4 అన్నోన్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్, సారీ కైనెటిక్స్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా? ఓకే, దీని గురించి ఇంకా కాన్సెప్ట్స్ చదవండి. సో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఒకసారి ఇవన్నీ కూడా కొంచెం జస్ట్ చూసుకోండి. సో చెప్పిన ప్రాబ్లమ్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ క్లాస్లో మనం వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేస్తాం. సో వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్, సో వర్క్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్, అలాగే ఇంపల్స్ అండ్ మొమెంటం ప్రిన్సిపల్. సో అవన్నీ కూడా మనం యూస్ చేస్తాం, మనం స్టడీ చేస్తాము. ఓకేనా? ఓకే, వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఆల్రెడీ నోట్బుక్లో ఆల్రెడీ నోట్స్ మీకు సెండ్ చేశాను వాట్సాప్లో. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే, అంటే ప్రాబ్లం అనేది చాలా పెద్దది.
సో వెంటనే చెప్పడానికి అవ్వదు. ఓకేనా? ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంచుమించు 1 అవర్ 30 మినిట్స్ ఇంచుమించు కావాలి దీనికి. ఓకే, డౌట్ ఏమైనా ఉంటే మీరు